2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయింది, ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏమైపోతుంది, ఎందుకు ఐక్యం కావటం లేదు, కూటమిపై ఒక రకమైనటువంటి ఇది ఎందుకు తీసుకురావట్లేదు అనే చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ అభిమానులు ప్రధానంగా ఎంతో ఘనంగా చేశారు. ఈసారి ఎప్పుడు లేని విధంగా చేశారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరగలే, కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలంగాణలో కూడా చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. బహుశా ఆదివారం కావటం వల్లేమో. ఇలాంటి తరుణంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. షర్మిల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి అంటే, కలిసి ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రకరకాలుగా వచ్చినాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి క్రమంలో ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్ ఒక దుర్మార్గుడు, జగన్ని ఎవరు నమ్మొద్దు, నా తండ్రి ఆశయాలను నెరవేరుస్తాను, తీరుస్తానని చెప్పి వచ్చి అతను స్వలాభం చూసుకుంటున్నాడు, నాకు కూడా ఒక అన్యాయం చేశాడు, నా తల్లిని రోడ్డున పడేశాడు, ఇట్లాగా ఆమె ఎన్ని కామెంట్ చేశారో మనకు తెలియంది కాదు. ఇలాంటి క్రమంలో తాజాగా సోదరుడి పట్ల సోదరి ట్వీట్ రూపంలో ప్రేమ కనబరిచింది. దీని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, అలాగే ఇటు వైఎస్ఆర్సీపీలో, కాంగ్రెస్లో, ముఖ్యంగా వైఎస్ అభిమానుల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆమె పెట్టినటువంటి ట్వీట్: వైఎస్ షర్మిల, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని షర్మిల ఒక ట్వీట్ పెడితే, దానికి సంబంధించి జగన్ రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ ద విషెస్ షర్మిలమ్మ అని చెప్పి. ఇప్పుడు దీని మీద అంటే గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఈ జన్మదినం సందర్భంగా ఈసారి షర్మిల రెస్పాండ్ అయినటువంటి తీరు, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇవ్వటం, ఇదంతా దీని వెనుక ఒక రాజకీయం కూడా ఉంది. త్వరలోనే ఆమె వైఎస్ఆర్సీపీలోకి వస్తారు, వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి రాజకీయంగా తన సోదరుడికి అండగా ఉంటారు అనేది బాగా వినిపిస్తుంది. గతంలోనే దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి షర్మిల, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా ఇదంతా జరుగుతుంది. వైఎస్కు అత్యంత సన్నిహితుడు అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు, ఆయన ద్వారా ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి ఈ పంచాయతీ అంతా బెంగళూరులో ఎక్కువగా జరిగేది. తాడేపల్లిలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డిని కేవీపీ కలవలేదు. ముఖ్యంగా అక్కడైతే ఎవరు కాస్త ఎవరికి తెలియకుండా ఉంటుంది అనే దాని మీద
ఒక రకమైనటువంటి చర్చ కూడా వినిపించింది. ఇలాంటి క్రమంలో తాజాగా షర్మిల పెట్టినటువంటి ట్వీటు, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందించినటువంటి తీరు వెనుక చాలా ఇది ఉంది. రాజకీయంగా త్వరలోనే దీనికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే చర్చ వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అనేది మనం ఒకసారి పక్కన పెడితే గనక ఖచ్చితంగా షర్మిల వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారో ఆ క్షణం నుంచే కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే మారిపోయింది. దీనికి సంబంధించి ఎందుకంటే ప్రధానంగా షర్మిల నాయకత్వాన్ని దాదాపుగా ఒక 70% కాంగ్రెస్ నాయకులు యాక్సెప్ట్ చేయట్లేదు, కనీసం ఆహ్వానించలా. ఆమెను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా అంటే అధ్యక్షురాలిగా నియామకం చేపట్టినప్పటి నుంచి కనీసం ఆహ్వానం లేదు, అంగీకారం లేదు. దానికి సంబంధించి ఆమెతో కలిసి ప్రయాణం చేసేటువంటి సందర్భాలు కూడా తక్కువే. దీనికి ముఖ్యమైనటువంటి కారణం షర్మిల వ్యవహార శైలి. సరే ఇలా జరుగుతుంది కదా, దానికి సంబంధించి మన పద్ధతి మార్చుకుందాం అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి. క్యాడర్ని అంతా ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఆ పని చేయకుండా తన సోదరుడిని టార్గెట్గా చేసుకుని ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గానే మార్చారు అనే ఒక నింద అపవాదం ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి గతంలోనే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి కొందరు ఢిల్లీకి వెళ్ళారు, సోనియాతో మొత్తం వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆమెతో కలిసి పని చేయలేము. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానమే, ఎందుకంటే మేము ఆ పార్టీలోనే పుట్టాం, ఆ పార్టీలోనే పెరిగాం, ఆ పార్టీలోనే మేము చేస్తాం. కానీ ఆమె నాయకత్వాన్ని మేము యాక్సెప్ట్ చేయం. ఇలాంటి సందర్భంలో నా పద్ధతి మార్చుకుంటా, అందరినీ కలుపుకొని వెళ్తా అని చెప్పి వివరణ కూడా ఇచ్చారు వెళ్ళి షర్మిల. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? 2024 ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా సరైనటువంటి పోటీ ఇవ్వలేకపోయింది. అసలు ముందుగా కాంగ్రెస్ పార్టీలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. అక్కడక్కడ అలా ఏరారు క్యాండిడేట్స్ లేక. సో కొన్ని నియోజకవర్గాల్లో 100 కంటే పాపం తక్కువ వచ్చాయి వారికి ఓట్లు. ఇటువంటి క్రమంలో పార్టీని బలోపేతంగా మార్చడంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్ళే క్రమంలో లేరు షర్మిల అనేది ఒక నిర్ధారణకు వచ్చేసింది. కాబట్టి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలను తీసేస్తారు. తీసినా తీయపోయినా ఆమె తప్పుకుంటారు ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో. ఇట్లాంటి క్రమంలో ఇప్పటి నుంచే తన సోదరుడికి దగ్గరైనట్లు ఒక ఇండికేషన్ అనేది బయటకు వస్తే తద్వారా దానికి సంబంధించి ఒక మంచి జరుగుతుంది. ఇటీవల అంటే దాదాపుగా ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటా షర్మిల కుమారుడికి బర్త్డే జరిగింది, రాజారెడ్డిది. రాజారెడ్డి బర్త్డేకి కూడా డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి చెప్పారు, శుభాకాంక్షలు తెలియజేశారు. రకరకాలుగా చర్చలు జరిగాయి దీని మీద, అనేక అంశాలు బయటకు వచ్చాయి. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ ట్వీట్తో షర్మిల మళ్ళీ తన సోదరుడి చెంతకు చేరుతుంది. అంటే కేవీపీ ఒక వేసినటువంటి మంత్రం పనిచేసింది. ఆయన ఎక్కువగా దీనికోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఇక్కడ నలిగిపోతున్నారు. విజయమ్మ కూడా అటు కొడుకు వైపు మాట్లాడాలా, ఇటు కూతురు వైపు మాట్లాడాలా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో. ఇక ఆస్తి వివాదాలు కానీ వాటాలకు సంబంధించి గొడవలు కానీ కోర్టులో ఉన్నది అది ఇంకా జరుగుతూనే ఉంది. మొత్తానికైతే ఫ్యామిలీ అంతా కలిస్తే వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ పరిపాలిస్తున్నటువంటి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాస్త పుంజుకుంటే బలంగా మారితే దానికి సంబంధించి 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతుంది అనేది ఒకటి. దానిలో భాగంగానే ఫ్యామిలీ అంతా కలిస్తే
షర్మిల కూడా గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరిగాయి మనకు తెలుసు. సోదరుడి కోసం అన్నీ వదిలేసి షర్మిల కానీ విజయమ్మ కానీ తన సోదరుడి వెంట నడిచినటువంటి తీరు షర్మిల, కొడుకు వెంట విజయమ్మ. మరి అప్పుడు విజయం ఫలితాలు కానీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి అదే రకమైనటువంటి ప్రత్యేక వ్యూహంతో వెళ్ళాలి. మరోపక్క వైఎస్ఆర్సీపీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, క్యాడర్ బయటికి వెళ్ళిపోవడం, మరికొంతమంది కేసుల్లో జైలుకి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు ఉందో దానికి సంబంధించి మళ్ళీ విచారణ స్టార్ట్ అవ్వటం, ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు తన సోదరి ఎంట్రీతో కాస్త పరిస్థితి అయితే బాగుంటుంది, పార్టీ పరిస్థితి, క్యాడర్ పరిస్థితి అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఖచ్చితంగా చెప్పలేము. కాకపోతే ఈ ట్వీట్ని బట్టి రాజకీయ వర్గాల్లో కానీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి వారిలో ఈ సంతోషం, ఆనందం కనిపిస్తుంది. అమ్మయ్య ఒక్కటయ్యారు అన్న విధంగానే చర్చించుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.